నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పండుగల సీజన్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల నుంచి వంట నూనెలు, పప్పులు, కోడిగుడ్ల వరకు అన్ని ముట్టుకుంటే షాకిస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్తో పాటు మాల్స్లోనూ సరుకులన్నీ తగ్గేదేలే అన్నట్లు పైకి ఎగబాకుతున్నాయి. దేశంలో ధరల భూతం సామాన్యుడి జీవితాలను పీల్చి పిప్పి చేస్తుంది. రోజు రోజుకు నిత్యావసర సరుకుల పెరగడమే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు కూరగాయలు, పండ్ల ధరలు, మరోవైపు అన్ని రకాల నూనెలు, పప్పుల ధరలతో సామాన్యుడిపై అదనపు భారం పడుతుంది. సామాన్యుల వంటగది వేడెక్కుతుంది. మండుతున్న ఆహార పదార్థాల ధరలు పెరుగుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పైకి వెళ్తుంది. మరోసారి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశిత లక్ష్యానికి మించి పెరిగిపోయింది. గత 2024 అక్టోబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 6.21% చేరింది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో ఇది 5.49% వద్ద ఉంది. అయితే గత ఏడాది 2023 అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87% ఉండడం గమనార్హం. ఆహార పదార్థాల ధరల పెరుగుదల అనేది రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ నెలలో ఆహార పదార్థాల ధరలు 10.87%కి చేరాయి. ఇది సెప్టెంబర్ నెలలో 9.24%గా ఉండేది. గత ఏడాది ఇదే సమయంలో ఆహార పదార్థాల ధరల పెరుగుదల 6.61%గా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 2.6% మధ్య ఉంచాలని ఆర్బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది కేంద్రం. దీంతో కీలక వడ్డీ రేట్లను గరిష్ట స్థాయి వద్దే కొనసాగిస్తూ వస్తుంది ఆర్బీఐ. వరుసగా 10వసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది. అయితే గత కొద్ది నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు 6%కి పైగా చేరడం గమనార్హం. రోజువారీ వాడే పప్పుల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయినట్టు కేంద్రం లెక్కల్లో స్పష్టమవుతుంది. కిలో కందిపప్పు ధర గత ఏడాదితో పోలిస్తే 25 రూపాయలు పెరగడం గమనార్హం. అలాగే నిరుడు 133 రూపాయలున్న కందిపప్పు ఇప్పుడు 160 రూపాయలకు ఎగబాకింది. కిలో మినపప్పు 114 రూపాయల నుంచి 125 రూపాయలకు చేరింది. పెసరపప్పు 110 రూపాయల నుంచి 117కు పెరిగింది. శనగపప్పు 77 రూపాయల నుంచి 87 రూపాయలకు చేరింది. గతంలో కిలో బియ్యం ధర 41 రూపాయలుగా ఉండగా ఇప్పుడు కిలో బియ్యం 44 రూపాయలకు పెరిగింది. గోధుమ పిండి 38 రూపాయల నుంచి 40 రూపాయలకు పెరిగింది. ఆలుగడ్డల ధరలు 18 రూపాయలు పెరిగాయి. కిలో ఆలుగడ్డలు నిరుడు 23 రూపాయలు ఉండగా ఇప్పుడు 41 రూపాయలుగా ఉన్నాయి. ఉల్లిగడ్డల ధర 50 రూపాయల నుంచి 60 రూపాయలకు, టమాటాలు 10 రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగాయి. లీటర్ పాలు, కిలో చక్కెరపై 1 రూపాయి పెరగగా టీ పొడిపై 1 రూపాయి తగ్గిందట. ఉప్పు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఒకవైపు మార్కెట్లో ధరలు మండిపోతుంటే కేంద్రం లెక్కలు మాత్రం కొన్నింటి ధరలు తగ్గినట్టు చెబుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన దానికన్నా తక్కువగా తెలంగాణ రాష్ట్ర ద్రవ్యోల్బణం నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, ఇంధనం, మసాలాలు, నూనెల ద్రవ్యోల్బణం ఏకంగా మైనస్లలో రికార్డు అవ్వడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నివేదించిన లెక్కల ఆధారంగా తెలంగాణ సర్కార్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ వస్తువులు, సేవలపై ద్రవ్యోల్బణాన్ని లెక్కగట్టింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఇంధన ద్రవ్యోల్బణం -9.9% నమోదైంది. గతేడాదితో పోలిస్తే పలు సరుకుల రేట్లు పెరగ్గా కొన్నింటి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టినట్టు కేంద్రం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయట. పల్లి నూనె గత ఏడాది 191 రూపాయలు ఉండగా ప్రస్తుతం 189గా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే కూరగాయలు -4.4, వంట నూనెలు -2.7, మసాలా దినుసులు -1.4, పండ్లు -1.3% నమోదైనట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో హెల్త్ సర్వీసెస్ లో ద్రవ్యోల్బణం మాత్రం 5% నమోదైంది. పర్సనల్ కేర్ వస్తువులపై 5.5% మేర నమోదయ్యాయి. అయితే పప్పులు, గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరిగినట్టు ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పప్పుల ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 19%, గుడ్ల ద్రవ్యోల్బణం 6.4%గా రికార్డైంది. ఒకవైపు మార్కెట్లో ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయలు, పండ్లు అన్నింటి ధరలు మండిపోతుంటే రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణం మాత్రం ఆర్బీఐ సూచించిన సగటు 4.8% కన్నా తక్కువగా రికార్డైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ధరలు మండిపోతున్నాయని సామాన్యులు గగ్గోలు పెడుతుంటే అధికారులు మాత్రం గత ఏడాది ధరలతో పోల్చి తగ్గినట్లు ఏవేవో కాకిలెక్కలు చెబుతుండడం తీవ్ర విమర్శలకు గురవుతుంది.